వన్స్ అపాన్ ఏ టైం ఒక సార్ క్లాస్లో పాఠాలు చెప్తున్నాడు. అక్కడ అందరు స్టూడెంట్స్ ఆ సార్ని ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. అప్పుడు ఆ సార్ తన క్లాస్లో ఒక పిల్లవాడు దిగులుగా విచారంగా కూర్చోవడం చూశాడు. తనకి ఏదో అయిందని ఆ సార్ అనుకున్నాడు. ఆ పిల్లవాడిని ఏం పట్టించుకోలేదు. 4-5 రోజులు ఇలానే జరిగింది. అప్పుడు సార్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని అడిగాడు, బాబు నువ్వెందుకు దిగులుగా కూర్చున్నావు అని. అప్పుడు ఆ పిల్లవాడు సార్తో చెప్పాడు, సార్ నా గతంలో నాకు చెడు జరిగింది. దానివల్ల నాకు దేని మీద ఆసక్తి మనసు వెళ్ళడం లేదు. నేను ఏం చేసినా మిగతా పిల్లల్లాగా సంతోషంగా ఉండలేకపోతున్నా. సార్ ఆ పిల్లవాడి మాటలు పూర్తిగా విన్నాడు. మరుసటి రోజు సార్ తన బ్యాగ్లో నిమ్మరసం తయారు చేయడానికి అన్ని వస్తువులను తెచ్చుకున్నాడు. అందరు పిల్లలు క్లాస్ నుండి వెళ్ళాక సార్ ఆ పిల్లవాడి దగ్గరకు నిమ్మరసం చేయడానికి తను తెచ్చిన వస్తువులను తీసుకొని పోయాడు. అతను ఆ పిల్లవానికి ఒక గ్లాసులో నిమ్మరసం చేసి ఇచ్చాడు. ఆ పిల్లవానికి అనిపించింది ఆ సార్ తనని సంతోష పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నాడని. సార్ నిమ్మరసంని పిల్లవానికి ఇచ్చి తాగమన్నాడు. ఆ పిల్లవాడు నిమ్మరసం ఒక సిప్ తాగగానే ఆ రసంలో ఉప్పు ఎక్కువగా ఉంది. ఆ పిల్లవాడు సార్తో, సార్ ఈ నిమ్మరసంలో ఉప్పు ఎక్కువగా ఉంది అని చెప్పాడు. అప్పుడు సార్, సరే దాన్ని లేవు పడేస్తా అని అంటాడు. అప్పుడు పిల్లవాడు, సార్ దీన్ని పడేయాల్సిన అవసరం లేదు, ఇందులో కొంచెం చక్కెర వేస్తే ఇది మంచిగా రుచిగా అవుతుంది అని అంటాడు. అప్పుడు సార్ ఆ పిల్లవాడిని నవ్వుతూ చూస్తూ ఇలా అన్నాడు, ఇదే విషయం నేను నీకు ఈ నిమ్మరసం ద్వారా తెలియజేయాలని వచ్చాను. మన జీవితం కూడా సేమ్ ఈ నిమ్మరసం లాగానే ఉంటుంది. మన గతంలో దుఃఖం చెడు ఏవైతే జరిగాయో అవి నిమ్మరసంలో ఉన్న ఉప్పు లాంటివి. ఎప్పుడైనా మన గతంలో ఏదైనా చెడు జరిగింటే అది మన జీవితంలో చాలా చేదుగా ఉంటుంది. అప్పుడు మనం దానిలో మంచి పండ్లను వేయాల్సి వస్తుంది. ఎలా అయితే నిమ్మరసంలో ఉప్పు ఎక్కువైతే చక్కెర వేసాము, చక్కెర వేసాక అది తీయగా అయింది. అలానే మన గతాన్ని చెడు జ్ఞాపకాలను మర్చిపోయి అందులో సంతోషాన్ని యాడ్ చేయాలి. ఇలా చేస్తే చెడు జ్ఞాపకాల కన్నా మంచి జ్ఞాపకాలు ఎక్కువ అవుతాయి. అప్పుడు మన లైఫ్ తీయగా సంతోషంగా ఉంటుంది. ఏదైతే పాస్ట్లో జరిగిందో అది జరిగిపోయింది. దానివల్ల ఈరోజు బాధపడకు, ఎందుకంటే ఈరోజు కూడా రేపుగా మారుతుంది. దానివల్ల నిన్న అనే కారణంగా నువ్వు మళ్ళీ బాధపడతావు. అందుకే చెడు విషయాలను మర్చిపోయి ముందుకు వెళ్ళు అండ్ నీ లైఫ్లో పాజిటివ్గా ఉండు. ఎంత వీలైతే అంత పాజిటివ్గా ఆలోచించు. ఈ వీడియో ఇంకా చాలామందికి చేయడానికి లైక్ చేసి బూస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళని మోటివేట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.